గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో చేతగాని సర్కారిది రైతన్న నేనున్నా అంటూ మనకి బ్యానర్ ఐటమ్ కనిపిస్తోంది. 100 రోజుల్లోనే 200 మంది రైతుల బలి అంటూ నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ప్రధానంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. పంటలను ఎండబెట్టింది ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారే. ఎండిన ప్రతి ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాల్సిందే. అన్నదాత కోసం మేమున్నాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తామంటూ కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన ప్రధాన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే రైతుల కోసం సర్కారుపై యుద్ధం అంటే ఇంకో వార్త చూస్తున్నాం. 8 ఏళ్లు వచ్చిన కరెంట్ ఇప్పుడు ఎందుకు వస్తలేదు? మిషన్ భగీరథ ఏమైంది? ఖాళీ బిందెలకు కారకులెవరు? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? దానిపై సమీక్ష ఏది? చిల్లర డ్రామాలతో కాళేశ్వరాన్ని భ్రష్టు పట్టిస్తారా? 100 రోజుల్లోనే రాష్ట్రం ఇలా నాశనమైతదనుకోలే. మేం నిద్రపోం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్. జనగామ సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటల పరిశీలన అంటూ మనం ఇంకో వార్తను ప్రధానంగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కరెంటు వాడుకునే తెలివిలేదు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. అసెంబ్లీలో మగాళ్లకు ఉపన్యాసాలు, మావోళ్లు పాల్గొనే సభల్లోనూ కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడల్లా జై కాంగ్రెస్ అని హేళన చేస్తున్న చీమ కుట్టినట్టు లేదా? విద్యుత్పై మా హయాంలో 35,000 కోట్లు ఖర్చు చేశాం, అన్ని రంగాలకు కరెంట్ ఇచ్చాం, రాజకీయాలకు తీరికుంది కానీ రైతు బంధు వేసేందుకు లేదా అంటూ ప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మిస్టర్ సీఎం వేర్ ఆర్ యూ స్లీపింగ్ అంటూ ఇంకొక హెడ్లైన్ మనకు కనిపిస్తోంది. డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులాయే? రైతులను బ్యాంకోళ్లు ఇబ్బంది పెడుతున్నారు, రుణమాఫీ ఏది? సీఎంకు ఢిల్లీ యాత్రలే సరిపోతున్నాయి, ప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం అంటూ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఎకరాకు 25,000 ఇవ్వాల్సిందే, ఇచ్చే వరకు విడిచిపెట్టేది లేదు. 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినాయి, రైతుల పొలాలు మీరే ఎండబెట్టారు, ప్రతి ఎకరాన్ని లెక్కించాల్సిందే, 100కు 100% పరిహారం కక్కిస్తాం. పంటల పరిశీలన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఆగమైతున్న రైతులకు నేనున్నా అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. భరోసా కల్పించిన కేసీఆర్, సర్కార్ మెడలు వంచి పరిహారం ఇప్పిస్తానని బీఆర్ఎస్ అధినేత రణ నినాదం. కన్నీరు ఇంకిన రైతుల్లో కొత్త ఉత్సాహం అంటూ వార్తను గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే మీరు లేరు అంతా ఆగమాగం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదుట కంటతడి పెట్టి గోడు వెళ్లబోసుకున్న రైతులు కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పేందుకే వచ్చా. పొలం బాటలో రైతులకు కేసీఆర్ భరోసా అంటూ ఇంకొక వార్త మనం గమనిస్తున్నాం. నెక్స్ట్ చూస్తే బోనస్ ఇచ్చే వరకు వెంటాడతామంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. యాసంగి ధాన్యానికి అదనంగా 500 ఇవ్వాలి, 2న కలెక్టర్లకు వినతి పత్రాలు, 6న నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలంటూ బీఆర్ఎస్ అధినేత ప్రకటనకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే నిన్న జరిగిన విజిట్కి సంబంధించిన అన్ని ఫోటోగ్రాఫ్స్ మనం గమనిస్తున్నాం. భూమిపుత్రుడికి నీరాజనం అంటూ ఒకవైపు మనకి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న రైతులు, ప్రజలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. మరోవైపు తుంగతుర్తి మండలంలో వెలుగుపల్లెలో రైతులతో మాట్లాడుతున్నప్పటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. ఉక్కు పిడికిలి అంటూ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండ దగ్గర రైతులు ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్ ఫోటోగ్రాఫ్స్ తో కూడిన వార్తలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నీళ్లు ఆగినాయి, కన్నీళ్లు పెరిగినాయి అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో 280 మంది రైతుల ఆత్మహత్య, 12 మందికి నిలిపేసేలా రైతు బంధుపై కుట్ర, కాంట్రాక్టర్లకేమో 1,000 కోట్ల బిల్లులు మంజూరు చేస్తారా? కామారెడ్డి మీటింగ్ లో హరీష్ రావు ప్రజల గొంతుకుగా నిలుస్తా అంటూ గాలి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే 100 రోజుల్లోనే వ్యవసాయం ఆగమైంది అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. అన్నదాతను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయిన అంశానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే పొట్టకొచ్చిన వరి ఎండుతున్నా నీళ్ళు ఇవ్వరా అంటూ మనం ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్తో పాటు నేలకొండపల్లి మండలం అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. అనేక చోట్ల కరీంనగర్లో మరోవైపు ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీళ్లు విడుదల చేయాలంటూ పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న ధర్నాకు సంబంధించిన దృశ్యము, మండుటెండలో పొలంలో నిరసన అంటూ కదలాపూర్కు సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రైతు నోట్లో మట్టి కొడితే తరిమి కొడతామంటూ ఇంకొక వార్త మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో ఆగమైన వ్యవసాయం, అన్నదాతను ఆదుకునేదాకా పోరుబాట వీయడం, మేం నిద్రపోం, రేవంత్ సర్కార్ను నిద్రపోనివ్వమంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే వినోద్ను గెలిపిద్దామంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. అలాంటి మేధావులు తెలంగాణకు అవసరం, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన, తిట్ల పురాణంలో పీహెచ్డీ చేసిన బండి, తెలంగాణపై ప్రేమ లేని సీఎం, రేవంత్ కు ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ భిక్ష అంటూ ఢిల్లీకి గులాంగిరి తప్ప ఆయనకు ఆత్మగౌరవం తెలియదు అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. మరోవైపు రైతులపై ప్రేమ లేని సర్కార్కు బుద్ధి చెప్పాలి అంటూ వినోద్ కుమార్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కడియం టికెట్ పై పీఠముడి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. శ్రీహరి
అభ్యర్థి అయితేనే టికెట్ అంటూ కాంగ్రెస్ మెలిగా ఒప్పుకుంటే మల్లు రవిని మార్చే యోచనలో అధిష్టానం. నాగర్ కర్నూలు టికెట్ పరిశీలనలో నంది శ్రీహరి పేరు మాదిగ సామాజిక వర్గం వైపే కాంగ్రెస్ నాయకత్వం ముగ్గు అంటూ చూస్తున్నాం. వరంగల్లో తెరపైకి మళ్లీ పసునూరి దయాకర్ దుమ్మాటి సిఈసి భేటీ నేటికి వాయిదా. హైదరాబాద్లోని రేవంత్ అంటూ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పోలీసులపై పోడు రైతుల దాడి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఏళ్ల తరబడి రెండు వర్గాల మధ్య పంచాయతీ పరిష్కరించేందుకు వెళ్లగా గిరిజనుల దౌర్జన్యం అంటూ ఇంకో వార్త మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అంతర్గత వైరింగ్ సమస్యే కారణం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. సీఎం పర్యటనలో పవర్ కట్ పై విద్యుత్ శాఖ వివరణ. సూర్యాపేటలో కేసీఆర్, మెదక్లో హరీష్ రావు మాట్లాడుతుండగా అంతరాయం అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఉపాధి వేతన పెంపులో కేంద్రం వివక్ష. 28 రూపాయలు మాత్రమే పెంచడంపై తీవ్ర అసంతృప్తి. కేంద్రం తీరుపై మండిపాటు. జిల్లాలో రోజు రోజుకు తగ్గుతున్న కూలీలు అంటూ వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ట్రిప్ దబాయింపు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. సమాచారం ఇవ్వబొమ్మని తేల్చి చెప్పిన బోర్డు రిక్రూట్మెంట్ పూర్తయ్యాక ఇస్తామని వెల్లడి. ఆర్టీఏ అర్జీదారులకు ట్రిప్ విచిత్ర సమాధానం. ఫలితాల వెల్లడి నుంచి పదుల సంఖ్యలో పిటిషన్లు. జీఆర్ఎల్ జాబితా ఇవ్వాలని అభ్యర్థుల పట్టు అంటూ గురుకుల పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీ వాషింగ్ మెషిన్ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. అవినీతి పరులను నిందించిన వారికి టికెట్లు. నాటి స్కామ్స్టర్లే నేడు స్టార్ క్యాంపెయినర్లు. అప్పుడు ఆరోపణలు, ఇప్పుడు ఆలింగనాలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మార్క్ రాజకీయం అంటూ ఇంకొక వార్త మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 400 కాదు కనీసం 200 సీట్లు గెలవండి అంటూ బీజేపీకి మమత సవాల్ అంటూ ఇంకో వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నిరంకుశం సాగదు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. కేజ్రీవాల్ ను ఎక్కువ కాలం జైల్లో నిర్బంధించలేరు. విపక్షాల సేవ్ డెమోక్రసీ ర్యాలీలో సునీత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు. కేజ్రీవాల్ సోరెన్ ను విడుదల చేయాలని నేతల డిమాండ్ అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అడ్వానీకి భారతరత్న ప్రదానం అంటూ ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ఇంకో వార్తను మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూసుకుంటే తెలంగాణ టుడే ప్రధానంగా 100 days 200 రైస్ డెడ్ అంటూ నిన్న జిల్లాల పర్యటనలో రైతుల పరామర్శించిన సందర్భంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు.